హలో అండ్ వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్. నలుగురిని మోసం చేసిన వాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం ఏమిటి? నీతో వాళ్ళకేదో అవసరం ఉందని, పని ఉందని, అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ మర్మం తెలియకుండా చాలామంది ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే నాకేంటి, నాతో మంచిగానే ఉంటున్నారు కదా అని కన్వీనియంట్ ఆత్మవంచనతో స్నేహాలు చేస్తుంటారు, కొత్త బంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ నీతో అవసరం తీరిన తర్వాత అవతలి వారి నిజస్వరూపం ఏమిటో బయటపడిన తర్వాత మాత్రమే బుద్ధి వస్తూ ఉంటుంది. అప్పటికి సరిదిద్దుకోవడానికి ఏమీ మిగలదు. ఆ చేదు అనుభవం తప్ప నథింగ్ ఈజ్ లెఫ్ట్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఇంకా ప్రయోజనం ఏమిటి? ఈ వ్యవహారం కూడా అంతే. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఇప్పుడు ఒక నలుగురికి వర్తిస్తుందన్నమాట. ఒకరేమో తాడికొండ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అనర్హురాలుగా ప్రకటించబడిన శ్రీదేవి ఉండవల్లి ఇప్పుడు గొల్లుమంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి చంద్రబాబు పంచన చేరి దొడ్డిదారిలో ఆయనకు చేసిన మేలుకు తనకు తగిన శిక్ష పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఆమె బహుశా పశ్చాత్తాప పడుతున్నట్లే ఇప్పుడు మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏమిటి ప్రయోజనం? గత జల సేతుబంధనం అంటే ఇదే. చంద్రబాబుతో ఉండవల్లి శ్రీదేవి లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుని గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచారన్న విషయం అందరికీ తెలుసు. పార్టీ ఆమెను సస్పెండ్ చేశాక పదవిలో మాత్రం కొనసాగారు. అండ్ ఇటీవల స్పీకర్ ఆమెను అనర్హురాలుగా కూడా ప్రకటించారు. అయితే తెలుగుదేశానికి దొడ్డిదారిలో చేసిన ఫేవర్కు ప్రతిఫలంగా ఆమె తిరువూరు ఎమ్మెల్యే లేదా బాపట్ల ఎంపీ సీట్ని ఆశించారు. కానీ ఆమెతో అవసరం తీరిపోయినందున చంద్రబాబు ఖాతరు కూడా చేయలేదు. ఆ రెండు స్థానాలను వేరే వారికి కేటాయించేశారు. చూశారు కదా, అదనమాట. ఇక రెండో వ్యక్తి రఘురామకృష్ణరాజు. రోజు రచ్చబండ పేరిట గొప్పలకు పోయిన రఘురామకు చంద్రబాబు వెన్నుపోటు రుచి చూపించారని చెప్పాలి. కూటమి తరఫున ఏ పార్టీకి నర్సాపురం వచ్చినా సరే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన రఘురామను అసలు బీజేపీ పట్టించుకోనే లేదు. ఇది ఇవాల్టి విషయం కూడా కాదు. పొత్తుల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చినప్పుడు రఘురామకు అమిత్ షా ఇంట్లోకి కూడా ఎంట్రీ లభించలేదన్న విషయం మనకు తెలుసు. అయినా రఘురామ మాత్రం నర్సాపురం సీటు నాదే అని ప్రకటించుకున్నారు. ఓసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2014లో కూడా రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. 2019లో వైసీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన పనిచేసింది మాత్రం టీడీపీ కోసం అని మనం కాన్స్టెంట్గా బహిరంగంగానే చూస్తూ వచ్చాం. బాబు కళ్ళలో ఆనందం కోసం నిత్యం ప్రభుత్వాన్ని తిడుతూ చంద్రబాబుని ఆయన వెనకేసుకొస్తున్నట్టు 5 ఏళ్లు గడిపేసిన విషయం కూడా చూశారు. ఇక మూడో వ్యక్తి ఎవరు? వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పి పార్టీ టికెట్ ఆశిస్తున్నానని చెప్పి ప్రకటించుకున్న చంద్రశేఖర్ రెడ్డి నారా లోకేష్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన విషయం కూడా చూసాం మనం. ఉదయగిరి తనదే అని చెప్పుకొస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానిది ప్రత్యేకమైన స్థానం. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లోనూ, తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతూ వచ్చారు. 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 మార్చిలో చంద్రబాబు ట్రాప్లో పడిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన విషయం చూసాం. పదవి పోయింది, పార్టీ పోయింది, ఇప్పుడు టికెట్ కూడా పోయిందని చెప్పాలి. చివరి వ్యక్తి ఎవరంటే ఇంతకీ మహాసేన రాజేష్. రాజకీయాల్లో తెలుసు కదా, ఒక ఇంటర్న్ అని మనం చెప్పుకోవచ్చు. టికెట్ విషయంలో మహాసేన రాజేష్కు చంద్రబాబు దాదాపు వెన్నుపోటు పొడిచేశారు. మొదట పి గన్నవరం సీటు టీడీపీకి టికెట్ కేటాయించారు. ఇక పి గన్నవరంలో మహాసేన రాజేష్ను చంద్రబాబు ప్రకటించారు. మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వెనక నుంచి పొగపెట్టేశారు. స్థానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆందోళన కూడా చేయించాడు. వ్యతిరేకత ఆందోళనల నేపథ్యంలో పి గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా మహాసేన రాజేష్పై ప్రకటన చేయించేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు. రాజేష్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి గన్నవరం టికెట్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన విషయం కూడా చూశారు కదా. నలుగురికి ఈ విధమైన ఒక కార్మిక ఫలితాలు దొరికాయి. నలుగురికి ఈ విధంగా కర్మ ఫలితాలు అనుభవించేలాగా పరిస్థితులు వచ్చాయి. మరి ఇదే ఇవాల్టి ఆక్ పాక్ కరివేపాక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.